The letters of the word article article are arranged at random. Find the probability that the vowels may occupy the even places. సో ఆర్టికల్ అనేటువంటి వర్డ్లోని లెటర్స్ని అరేంజ్ చేసాము. వొవెల్స్ అన్నీ కూడా ఈవెన్ ప్లేసెస్లో ఉండడానికి ప్రాపర్టీ కనుక్కోవాలి. The word article contains 7 distinct letters which can be arranged among themselves in 7 factorial ways. So the exhaustive number of cases or the total number of cases is 7 factorial. Article అనేటువంటి వర్డ్లో 7 distinct letters ఉన్నాయి. వీటిని మనం 7 factorial waysలో అమర్చవచ్చు. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది 7 factorial అవుతుంది. మనం ఏం చేయాలి, వొవెల్స్ అన్నీ కూడా ఈవెన్ ప్లేసెస్లో ఉండాలి అని ఇచ్చిన కండిషన్. ఇన్ ద వర్డ్ ఆర్టికల్ దేర్ ఆర్ 3 వొవెల్స్ ఏ, ఐ అండ్ ఈ, అండ్ దీస్ ఆర్ టు బి ప్లేస్డ్ ఇన్ 3 ఈవెన్ ప్లేసెస్. మొత్తం ఈవెన్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, 2, 4, 6, 3 ప్లేసెస్ ఉన్నాయి, 2nd, 4th అండ్ 6th. దిస్ కెన్ బి డన్ ఇన్ 3 factorial ways. సో 3 ప్లేసెస్లో 3 వొవెల్స్ని 3 factorial కూర్చోబెట్టచ్చు. ఫర్ ఈచ్ అరేంజ్మెంట్ ద రిమైనింగ్ 4 కాన్సోనెంట్స్ కెన్ బి అరేంజ్ ఇన్ 4 factorial ways. సో ఈ వొవెల్స్ని మనం అరేంజ్ చేసిన తర్వాత 3 ప్లేసుల్లోనూ మిగిలిన 4 కాన్సోనెంట్స్ని factorial 4 విధాలుగా మనం అరేంజ్ చేయొచ్చు. హ్యాన్స్ అసోసియేటింగ్ దీస్ 2 ఆపరేషన్స్, ఒక పని m విధాలుగా ఇంకో పని n విధాలుగా చేస్తే రెండు కలిపి m ఇంటూ n విధాలుగా చేయొచ్చు. సో కాన్సోనెంట్స్ని చేసే విధానాలు, వొవెల్స్ని చేసే విధానాలు రెండు విడిగా లెక్కగట్టి 2 ఇంటూ చేస్తే సరిపోతుంది. హ్యాన్స్ అసోసియేటింగ్ దీస్ 2 ఆపరేషన్స్ ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఫర్ ద వొవెల్స్ టు ఆక్యుపై ఈవెన్ ప్లేసెస్ ఈజ్ 3 factorial into 4 factorial. Required probability is 3 factorial into 4 factorial by 7 factorial. Simplify cheste 1/35 is the answer. Similar problem inkoti kuda chuddaamu. The letters of the word failure, failure, are arranged at random. Find the probability that the consonants may occur only odd places. Consonants అనేవి odd placesలో పెట్టగలగాలి. There are 7 distinct letters in the word failure and they can be arranged among themselves in factorial 7 ways, which gives the exhaustive number of cases. అంటే కండిషన్ ఏది సంబంధం లేకుండా మొత్తం నెంబర్స్ని అరేంజ్ చేసే విధానాన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్కి తీసుకుంటాం మనం. సో ఫెయిల్యూర్ అనేటువంటి పదంలో ఉన్న లెటర్స్ అన్నింటినీ కూడా మనం factorial 7 waysలో మనం అరేంజ్ చేయొచ్చు. అది టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఇన్ ద వర్డ్ ఫెయిల్యూర్ దేర్ ఆర్ 4 వొవెల్స్ ఏ, ఐ, యు అండ్ ఈ అండ్ 3 కాన్సోనెంట్స్ ఎఫ్, ఎల్, ఆర్. దీస్ 3 కాన్సోనెంట్స్ ఆర్ టు బి ప్లేస్డ్ ఇన్ ద 4 odd places. 4 odd places ఏంటున్నాయి, 1, 3rd, 5th and 7th. And this can be done in 4C3 ways. మనకి 3 కాన్సోనెంట్స్ ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి. 4 ప్లేసెస్ నుంచి 3 కాన్సోనెంట్స్ని 4C3 వేస్లో మనం సెర్చ్ చేయొచ్చు. ఫర్దర్ దీస్ 3 కాన్సోనెంట్స్ కెన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ 3 factorial ways. మళ్ళీ ఏంటి, ఈ 3 కాన్సోనెంట్స్ వాటిలో మనం రీఅరేంజ్ చేస్తూ 3 factorial waysలో చేయొచ్చు. Remaining 4 vowels can be arranged among themselves in factorial 4 ways. అంటే మన సెలక్షన్ ఎలా ఉంది, ఓన్లీ కాన్సనెంట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. రిమైనింగ్ వాటిని ఏం చేయొచ్చు, 4 వొవెల్స్ని కూడా 4 factorial కింద మనం అరేంజ్ చేయొచ్చు. అసోసియేటింగ్ ఆల్ దీస్ ఆపరేషన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఫర్ ద కాన్సనెంట్స్ టు ఆక్యుపై ఓన్లీ ఆడ్ పొజిషన్స్ ఈజ్ 4C3 into 3 factorial into 4 factorial. So required probability is 4C3 into 3 factorial into 4 factorial is total number of favorable chances by total number of chances of the 7 factorial. సో జనరల్గా ఇలా మనకి ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి అందులో లెటర్స్ ఇచ్చినప్పుడు
అవన్నీ రిపీట్ అవుతాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. మళ్ళీ అందులో రిపీట్ అయితే ఫార్ములా కొద్దిగా మారుతుంది. సో రిపీట్ కాకుండా జనరల్గా డిస్టింక్ట్గా కనుక మనకి అందులో ఉండేటువంటి లెటర్స్ అనేవి వస్తే జనరల్గా ఎప్పుడు కూడా వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అవి లెటర్కి సంబంధించి, ప్లేసెస్ సంబంధించి ఈవెన్ అండ్ ఆడ్ ఇవే జనరల్గా రిపీట్ అవుతూ ఉంటాయి. సో వాడు ఈవెన్ ప్లేసెస్ అంటే మనకి ఇచ్చిన వాటిలో ఎన్ని ఈవెన్ ప్లేసెస్ ఉన్నాయి అనేవి కౌంట్ చేసుకుని ఆ వొవెల్స్ని ఆ ఈవెన్ ప్లేసెస్తో ఎలా అరేంజ్ చేస్తాము. అలాగే ఒకవేళ కాన్సనెంట్స్ ఆడ్ ప్లేసెస్ అంటే ఆడ్ ప్లేసెస్ని చెక్ చేసుకుని ఆ కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి వాటిని ఎలా అరేంజ్ చేస్తాము అనేదాన్ని మనం కన్సిడర్ చేసుకుంటూ ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఈజీ ప్రాబ్లమ్సే, 2-3 చేస్తే మీరు ఆ లాజికల్ ఫాలో అవ్వగలుగుతారు. ట్రై చేయండి.